మీరు గనక ఒక బిగినర్ అయ్యుండి మీరు కొంచెం హెవీగా స్టిచ్చింగ్ చేయాలి, ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకున్నట్లయితే కనుక ఇలాంటి ఇండస్ట్రియల్ మెషిన్ని యూజ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో మీకు తెలుసు కదా, మనం విజయవాడలో ముద్రా ఫ్యాషన్ స్టూడియో బొతిక్ స్టార్ట్ చేశాము. మన బొతిక్లో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 5 మెషిన్స్ తీసుకున్నానండి. తీసుకున్న మెషిన్స్ అన్నీ కూడా జాక్ F5 ప్రిఫర్ చేశాను. అంటే మొన్నటి దాకా అయితే, అంటే ఇప్పటి వరకు జాక్ F4 బాగుంది మోడల్. ఇప్పుడు ప్రజెంట్ అప్డేటెడ్, అంటే దానిలోనే మనకి అప్డేటెడ్ వర్షన్ జాక్ F5 వచ్చింది. నేను F5 మెషిన్స్ తీసుకున్నాను. ఇదైతే మీకు స్టిచ్చింగ్లో ఫినిషింగ్ బాగుంటుంది, అలానే స్పీడ్ చాలా బాగుంటుంది. అంటే మీరు రోజులో ఎక్కువ బ్లౌజెస్ని స్టిచ్ చేయాలి అన్నా సరే స్పీడ్ పెంచుకొని తగ్గించుకునే ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల మన స్పీడ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలి అనుకుంటే తక్కువ కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి కొందరు అడుగుతున్నారు, ఈ మిషన్లో మనకి పీకో ఫాల్ ఇవి చేసే ఆప్షన్ వస్తుందా అని చెప్పి. ఏమీ ఉండదండి, నార్మల్ స్టిచ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. మనకి నార్మల్గా టేబుల్ మిషన్లో ఏదైతే స్టిచ్ ఆప్షన్ ఉంటుందో సేమ్ దీనిలో కూడా నార్మల్గా స్ట్రైట్ లైన్ స్టిచ్ ఆప్షన్ మాత్రమే వస్తుంది. కాకపోతే దీనిలో మనకి థ్రెడ్ పైపింగ్ వచ్చేది నీట్గా ఉంటుంది. అంటే థ్రెడ్ పైపింగ్ ఫూట్ నీట్గా సెట్ అవుతుంది, పైపింగ్ చాలా బాగా వస్తుంది. రిమైనింగ్ విడిగా మనం సపరేట్గా ఫూట్స్ తీసుకోవచ్చు. అంటే ఎలక్ట్రిక్ మిషన్కి ఎలా అయితే ఫూట్స్ తీసుకుంటామో సేమ్ అలానే మన ఈ మిషన్కి కూడా కొన్ని రకాల ఫూట్స్ అయితే సెట్ అవుతాయి. ఇది వచ్చేసి గ్యాదరింగ్ ఫూట్ ఒకటి సెట్ అవుతుంది. అలానే పీకో చేసుకోవాలి అంటే నార్మల్ మిషన్ మీద మనకి ఈ పీకో టైప్ సెట్ అవ్వదు. మన ఈ మిషన్కి వచ్చేసి పీకో ఫుట్ ఉంటుంది. అది జిగ్జాగ్ స్టిచ్ పడదు. పీకోకే నార్మల్గా, అంటే మనం జిగ్జాగ్ మిషన్ మీద ఫోల్డ్ చేస్తే ఎంత సన్నగా అయితే పడుతుందో సేమ్ అంతే సన్నగా స్ట్రైట్ స్టిచ్ పడేలాగా వస్తుంది. ఇలాగా పీకో ఆప్షన్ జిగ్జాగ్ స్టిచ్ లేకుండా నార్మల్గా స్ట్రైట్ లైన్ పడాలి అనుకున్నట్లయితే ఈ మిషన్కి ఫూట్ చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. అలానే గ్యాదరింగ్ కనుక, అంటే మనకి ప్రిల్స్ వస్తుంది కదా, గ్యాదరింగ్ ప్రిల్స్, దానికి కూడా మనకి ఈ మిషన్ సెట్ అవుతుంది. ఫూట్ చేంజ్ చేసుకుంటే చక్కగా గ్యాదరింగ్ కూడా ఇదే మిషన్తో కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలాగా నార్మల్ స్టిచ్ ఆప్షన్స్తో పాటు కొన్ని రకాల ఫూట్ చేంజ్ చేసుకొని మనం స్టిచ్ ఆప్షన్స్ని ట్రై చేయొచ్చు. కానీ కంప్లీట్గా జిగ్జాగ్ ఆప్షన్ అయితే దీనిలో ఉండదు. మీకు స్టిచ్ వర్క్ ఫంక్షనింగ్ బాగుండాలి, ఫినిషింగ్ రావాలి అనుకున్నట్లయితే కనుక, మీరు కనుక బిగినర్ అయ్యుండి కొత్తగా మిషన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే నెక్స్ట్ ఈ అప్డేటెడ్ వర్షన్ని మీరు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కూడా కావాలి అనుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.